రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరతెలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మరి మెయిన్గా నేను చాలా వరకు కొన్ని ఫీల్డ్ తిరుగుతున్నాను. ఈ మధ్యలో చూసినట్లయితే చాలా మంది రైతుల యొక్క పంట చేనులో వాళ్ళు వాడేటటువంటి మందు డబ్బాలు ఉంటాయి కదా, మందు డబ్బాలు ఇంటికి తీసుకెళ్ళడం లాంటిది కానీ, లేకపోతే మందు డబ్బాలు కనబడకుండా ఎక్కడ దాచడం లాంటిది, ఒకవేళ మందు డబ్బాలు ఉన్నా కూడా వాటి యొక్క స్టిక్కర్లు అనేది తీసివేయడం ఇలాంటి చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మెయిన్గా ఒకవేళ రైతు మందు వాడడానికి రిజల్ట్ బాగుందనుకో వేరే రైతు కొట్టుకుంటాడేమో అని చెప్పి రైతే మోసం చేస్తున్నాడండి. కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు మందులు పనిచేసే వేరే రైతుకు ఉపయోగకరంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. కానీ మీరు ఈ విధంగా చేయడం వల్ల రైతు మీరే మోసం చేసినట్లు అవుతుంది. రైతు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. తోటి రైతులకు మీరు ఒకవేళ తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన మందులు చెప్పే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకు రైతు సాయం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఒక 2-3 విలేజ్కి వెళ్ళానండి. అక్కడ చూసినట్లయితే ఆ రైతు కొట్టినటువంటి మందు డబ్బాల యొక్క స్టిక్కర్ తీయడం అయితే జరిగిందండి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఆ రైతు అనేటువంటి మందు బాగా పనిచేసింది అనుకోండి, పక్కపొంటి రైతు ఆ మందు ఏం కొట్టడం చూసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రైతు కనబడకుండా ఉండాలని చెప్పి స్టిక్కర్స్ అనేది తీయడం జరిగింది. కాబట్టి రైతు మాత్రం అసలుగా మోసం చేయకండి. అదే విధంగా దీనికి తోడు యూట్యూబ్ లో కూడా చాలా మంది యూట్యూబర్స్ డబ్బులు తీసుకొని చాలా వరకు రకరకాల మందులను ప్రమోటింగ్ చేస్తున్నారు. ఈ విధంగా కూడా రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తెలిసిన మందులు మంచి కాంబినేషన్ లో ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి జెన్యూన్ గా ఉన్నటువంటి వీడియోలు చూసి వాడుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి మెయిన్గానైతే ఒక రైతు మాత్రం ఇంకో రైతును మోసం చేయకండి. దయచేసి మీకు మందులు తెస్తే ఇంకో రైతుకు తెలియకపోతే రైతుకు చెప్పండి, ఈ మందు దీన్ని పనిచేస్తుంది, వాడుకొని రిజల్ట్ బాగుంటుంది అని చెప్పి వేరే రైతు ఉపయోగకరంగా ఉండేటటువంటి విషయాలు మీరు చెప్పుకోండి తప్ప మీరు వాడే మందులను వచ్చేసి ఎక్కువ దాచిపెట్టడం, ఒకవేళ మందు డబ్బాలు ఉన్న వాటి యొక్క స్టిక్కర్ తీసివేయడం ఇలాంటి మాత్రం చేయకండి దయచేసి. మరి ఇక్కడ చూసినట్లయితే మనకు రీసెంట్ గా నేను నల్లికి తెల్లదోమ ఒక 10 సంవత్సరాల కాంబినేషన్ చెప్పినటువంటి మందులో 2-3 కాంబినేషన్లు బాగా పనిచేసి అని చెప్పి రైతులు వీడియో కింద కామెంట్లో పెట్టేదే జరుగుతుంది. కాబట్టి ఇంకా వేరే రైతులకు ఉపయోగపడే ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఇతర రైతులకు కూడా ఇంకా కొంతమంది రైతులకు ఉపయోగపడాలి. కాబట్టి ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ముందైతే ఆ మందులు చూపిస్తాను. ఒకటి వచ్చేసి మనకు లెసెంటా అండి. లెసెంటా పోలీస్ కూడా 2 సేమ్ టెక్నికల్సే, కాకపోతే మనకు కంపెనీ వేరు. ఇది మన గరుడా కంపెనీ, ఇది మనకు బేర్ కంపెనీ. దీనిలో టెక్నికల్ మనకు ఇమిడాక్రోపేట్తో పాటు పిపురల్ టెక్నికల్ మనకు సమాన నిష్పత్తిలో ఉంటుంది. కాబట్టి ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీకు మియోత్రిన్ ఒకటి బాగానే ఉంది. మియోత్రిన్తో పాటు మనకు జోల్ట్ ఒకటి, ఈ జోల్ట్తో పాటు మరొకటి రోగారులో మనకు అక్టార్ లిక్విడ్ ఒమైడ్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది. ఈ రోగారు అక్టార్ లిక్విడ్ కాంబినేషన్ బాగుందండి. చాలా మంది రైతులు రోగారు వాడేటప్పుడు దాని జంపు కాంబినేషన్ వాడుతుంటారు, లేదా ఒక ఎకరానికి జంపు కొట్టి ఇంకొక ఎకరానికి అక్టార్ లిక్విడ్ కొట్టని రెండింటి తేడా మీకే బాగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు జంపు కొట్టిన రైతుతో పాటు పక్కపంటి ఉన్నటువంటి అక్టార్ లిక్విడ్ కూడా రైతు చూస్తే అక్టార్ లిక్విడ్ కాంబినేషన్ ఉన్నటువంటి రోగారు కాంబినేషన్ బాగుంది. కాబట్టి ఎవరైనా రైతులు వాడుకోవాలనుకుంటే జంపు కాకుండా రోగారు మరియు అక్టార్ లిక్విడ్ కాంబినేషన్ వాడుకోండి, రిజల్ట్ బాగుండే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ ఖర్చులో ఒక మంచి మందు మీకు జంపు కంటే కాస్ట్ తక్కువనే పడుతుంది అక్టార్ లిక్విడ్, కాబట్టి తెచ్చుకొని వాడుకోండి. ఇకపోతే మీకు జోల్ట్ మరియు మియోత్రిన్ ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ కాంబినేషన్ ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే మనకు ఈ రెండు టెక్నికల్స్ మనకు వచ్చేసి మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, ఎర్రనల్లి, పూతనల్లి ఇలాంటి రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది. అన్నీ ఒకేసారి పోవాలంటే మరి మంచి కాంబినేషన్ సరైన టెక్నికల్స్ ఏంటి తెలుసుకొని చెప్పుకోవాలి. కాబట్టి ఆల్రెడీ వీటి గురించి నేను చెప్పడం జరిగింది. ఎవరైనా రైతు చూడనట్లయితే మీరు ఒకసారి ఈ కాంబినేషన్ వాడుకోండి, మీకు రిజల్ట్ బ్రహ్మాండంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు జోల్ట్ అండి. ఇది మీకు 250 ml వాడుకోవాలి. దీని యొక్క ధర కూడా చూసినట్లయితే మనకు 700 నుంచి 750, ఒక ఏరకైతే 800 కూడా అమ్ముతున్నారు. ₹1 అటు ఇటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది నేను చెప్పిన రేటుకు మీకు. కాబట్టి దీన్ని వాడుకోవాలనుకుంటే వాడుకునే ప్యాటర్న్ చేయండి. మెయిన్గానైతే మనకు దీనిలో ఫెనిజాక్యూన్ టెక్నికల్ అంటే మనకు కొట్టేవ కంపెనీలో ఉంటుంది కదా మనకు, అది మనకు ఎర్రనల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దాంతోపాటు మనకు దీనిలో వచ్చేసి బైఫెథిన్ టెక్నికల్ అంటే మనకు టాల్సర్ టెక్నికల్ ఉంటుంది. టాల్సర్ అనే మనకు తెల్లదోమ మీద తామర పురుగుతో పాటు మనకు కొంతవరకు పంట నాశించేటువంటి పురుగు సమస్య కీటకాలు ఉంటాయి కదా, వాటిని కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి దీంట్లో సరైన కాంబినేషన్ వచ్చేసి మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో తామర పురుగు, పేను బంక, తెల్లదోమ విపరీతంగా ఉంటుంది. కాబట్టి దీనిలో మీరు అందుబాటులో ఉంటే పోలీసు వాడుకోండి. ఈ పోలీసు కూడా మనకు సేమ్ కంపెనీ గరుడ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. పోలీసు కూడా మీకు 100 లీటర్ నీటికి వచ్చేసి 40 గ్రాములు వాడుకోవాలి. ఇది కూడా మీకు 100 లీటర్ నీటికి 250 ml వాడుకోవాలి. కాబట్టి మీ యొక్క డోసును బట్టి మందుని పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ 2 కాంబినేషన్ మాత్రం రిజల్ట్ బాగుంది. ఎవరైనా రైతులు కాంబినేషన్ వాడి దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి. ఇతరులతో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి కాకపోతే మరొక కాంబినేషన్ మీకు ఒకవేళ మీకు పోలీస్ అందుబాటులో ఉంటే పోలీసే తీసుకోండి. లేదనుకుంటే సేమ్ టెక్నికల్ మనకు వచ్చేసి లెసెంటా కూడా సేమ్ టెక్నికల్, కాబట్టి ఇది కూడా అందుబాటులో ఉంటే తీసుకోండి. మీ ఏరియాని బట్టి ఏది అందుబాటులో ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే మీకు మరొక కాంబినేషన్ వచ్చేసి మియోత్రిన్ అండి. మియోత్రిన్ అంటే మనకు డాంటాల్ టెక్నికల్. ఇందులో మనకు 10% ఉంటుందండి. ఇది మనకు 30% ఉంటుంది, డాంటాల్ 10% ఉంటుంది. ఇది మనకు
ఇన్సెక్టిసైడ్ తో పాటు అక్కసైడ్ పనిచేస్తుంది. అంటే మనకు ఎర్రనల్లి కూడా పనిచేస్తుంది. దాంతోపాటు తెల్లదోమకు, తామర పురుగుకు, అదేవిధంగా మిర్జి ఈగకు, అదేవిధంగా కాయతులసి పురుగు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి అన్ని రకాలటువంటి సమస్యలు నివారించుకోవాలంటే ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ప్రసవాతన పరిస్థితిలో. ఇంకా మనకు డాల్టా టెక్నికల్ 30% ఉంటుంది. మనకు వచ్చేసి తెల్లదోమకు, తామర పురుగుకు, పచ్చదోమకు, అదేవిధంగా ఉన్నటువంటి ఎర్రలి సమస్య నివారించుకోవచ్చు. మిర్జిగా కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి తక్కువ ఖర్చు ఒక మంచి మందు. ఎకరానికి వచ్చేసి మీకు 800 నుంచి 900 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఎకరానికి వచ్చేసి మీరు 500 ml వాడుకోవాలి. మరి దీనిలో కూడా మీకు సరైన కాంబినేషన్ వచ్చేసి సిచ్యువేషన్ బట్టి వాడుకోవాలి. ఎర్రనల్లి ఎక్కువ ఉందనుకుంటే మాత్రం దీనిలో మీరు ఎండూరర్ కాంబినేషన్ వాడుకోండి. ఎండూరర్ మనకు వచ్చేసి ఎక్సర్సైజ్ టెక్నికల్ ఉంటుంది. లేదనుకుంటే మీకు ఈ పోలీస్ కానీ లెసెంటా కానీ వాడుకోండి. ఈ రెండు కూడా సేమ్ టెక్నికల్ కాబట్టి నేనైతే మా ఏరియాకి వచ్చేసి కొంచెం బేర్ కంపెనీ లెసెంటా ఎక్కువ వాడుతుంటారు కాబట్టి మియోత్రిన్ మరియు లెసెంటా కాంబినేషన్ వాడిస్తుంటాం. ఈ కాంబినేషన్ వాడుకున్నట్లయితే మీకు ముడత మొత్తం క్లియర్ అవుతుంది, చేను కూడా నీట్ గా అవుతుంది. చాలా మంది రైతులు మియోత్రిన్ మరియు పోలీస్ మరియు లెసెంటా కాంబినేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. కాబట్టి ఇతరులు కూడా ఉపయోగపడాలి. కాబట్టి ఈ మియోత్రిన్ మరియు పోలీస్ కాంబినేషన్ కానీ లెసెంటా కాంబినేషన్ కానీ మీకు అందుబాటులో ఉంటే వీటిని మాత్రం వాడుకునే ప్రయత్నం చేయండి. రైతులకు నేను ఏం చెప్తున్నాను అంటే మీరేమైనా మందులు వాడేటప్పుడు దాని యొక్క రిజల్ట్ బాగుంటే మాత్రం ఇతర రైతులకు ఉపయోగపడాలి. కాబట్టి మందులు చెప్పండి వారికి కూడా. దానివల్ల మీకు ఒక రైతుకు ఇంకొక రైతు సాయం చేసినట్టు ఉంటుంది. కానీ చాలా మంది నేను చూస్తున్నాను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మందులు అనేది దాచి పెట్టడం లాంటిది, స్టిక్కర్ తీయడం లాంటిది ఇలా చేస్తున్నారు. దీనివల్ల అయితే వేరే రైతుకు మందులు ఏం కూడా తెలియకపోవడం వల్ల కూడా యూట్యూబ్ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. యూట్యూబ్ లో కూడా నేను చాలా చూస్తున్నాను, చాలా మంది యూట్యూబర్స్ డబ్బులు తీసుకొని ప్రమోటింగ్ వీడియోలు చేస్తున్నారు. దానివల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ స్వార్థం కొరకు డబ్బుల కోసం వాళ్ళు వీడియోలు చేస్తున్నారండి. జెన్యున్ గా చెప్పేటటువంటి యూట్యూబర్స్ ఎవరు నేనే కాదండి, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు జెన్యున్ చెప్పేటోళ్ళు. వారి యొక్క ఛానల్ ఫాలో కాండి. మీకు వీలైతే వాళ్ళ ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, దానిలో జాయిన్ కాండి. మీకు సమస్య ఉంటే అందులో ఫోటో పెట్టండి, మాక్సిమం వాళ్ళు రిప్లై చెప్పే ఐటమ్ అయితే చేస్తారు. కాబట్టి కొంచెం తెలిసిన మందులు, కంపెనీ మందులు వాడుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కూడా మీరు భయం మందులు వాడడం వల్ల మాత్రం మీకు పెట్టుబడి పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మాత్రం మీరు ఎంత దిగుబడి తీస్తుందండి, మీరు పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి తీసినప్పుడే మీకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టుకొని ఎక్కువ దిగుబడి తీసినా కూడా మీకు ఆడికాడికి అవుతుంది మీ యొక్క పంట. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ తక్కువ ఖర్చు ఎక్కువ పెట్టుబడి తీసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు కెమికల్ సంబంధించిన మందులు వాడుకోండి, మీకు అందుబాటులో ఉన్న ఏదైనా కానీ. కాకపోతే వాడేటప్పుడు ఏంటంటే సరైన కాంబినేషన్ తెలుసుకొని వాడుకోండి. ఎందుకంటే ఈ రోజు మనకు సరైన కాంబినేషన్ కలిపి వాడకపోవడం వల్ల కూడా మిరపలో ఎక్కువ రిజల్ట్ కనవడం లేదు. కాబట్టి దానివల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ గానైతే మీకు జోల్ట్ పోలీస్ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మీరు వాడుకోవాలనుకుంటే ఎకరానికి వచ్చేసి మాత్రం ఇది మీకు 500 ml వరకు వాడుకోవాలి, 200 లీటర్ నీటికి వాడుకోవాలి. దీనిలో మీకు వచ్చేసి పోలీస్ కాంబినేషన్ బాగానే ఉంది కాబట్టి ఈ పోలీస్ మరియు జోల్ట్ కాంబినేషన్ అయితే వాడుకోండి, సరేనా. ఇకపోతే మీకు నాకు ఎర్రనల్లి సమస్య లేదు, తెల్లదోమ సమస్య బాగుంది, పై ముడత బాగుంది అనుకుంటే మాత్రం మీకు రాన్ఫిన్ ఒకటి పోలీస్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది. ఇద్దరు కూడా నేను చెప్పడం జరిగింది. మీకు రాన్ఫిన్ వచ్చేసి 1450 రూపాయలు పడుతుంది. ఈ పోలీస్ కూడా మీకు వచ్చేసి 450-400 రూపాయలు పడే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి తక్కువ ఖర్చు ఒక మంచి మంది చెప్పుకోవచ్చు. రాన్ఫిన్ ఒకటి, పోలీస్ ఒకటి, ఈ కాంబినేషన్ వాడుకున్నా కూడా మీకు టోటల్ గా పై ముడత మొత్తం కంట్రోల్ అవుతుంది. చేను కూడా నీట్ గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా మంది బెస్ట్ అగ్రో వాళ్ళు వచ్చేసి మనకు రాన్ఫిన్ వాడేటప్పుడు దీనిలో మనకు కుబాక్సా పవర్ వాడుతుంటారు. కుబాక్సా పవర్ లో మనకు ఎక్స్ట్రా టెక్నికల్ తో పాటు రిజన్ టెక్నికల్ ఉంటుంది. అది మీకు తామర పురుగు ఎన్నెల్లి పనిచేస్తుంది. ఇదే మీకు తెల్లదోమకు, పచ్చదోమకు, తామర పురుగుకు, అదేవిధంగా రెక్కల పురుగు మీద సమర్థంతో పనిచేస్తుంది. మీకు నల్లి సమస్య ఉంటే కుబాక్సా పవర్ వాడుకోండి, అంటే మనం మైత్రి అంటాం కదా, అది వాడుకోండి. లేదనుకుంటే దీనిలో పోలీస్ కానీ లెసెంట్ కాంబినేషన్ వాడుకోండి. మీకు పై ముహూర్తం మొత్తం టోటల్ కంట్రోల్ అవుతుంది, చైన్ కూడా నీట్ గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా ఈ కాంబినేషన్ వాడినట్లయితే నేను చెప్పినటువంటి కాంబినేషన్ వాడుకోండి, రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుంది. మీకు వీలైతే ఆ కామెంట్ చేసిన ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ తీసి మీకు వీడియోలు చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో చూసిన వారు కొత్త వారు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. అదే విధంగా నా ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఈ వీడియో కింద మీకు ఆ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, థ్యాంక్ యూ.